కోడిని దొరకబట్టాలంటే వడ్లో బియ్యమో పోయాలి, గొడ్లు బళ్ళను దొరకబట్టాలంటే పచ్చగడ్డి చూపియాలి. మరి పబ్లిక్ను మీడియాను మన ట్రాప్లో పడేసుకోవాలంటే ఏం చేయాలి? మీకు తెలియదు పోండ్రి, గా సార్కైతే మస్తు తెలుస్తుంది. దేన్ని ఎటు తిప్పాలి, ఎటు తిప్పితే మనకు ఏం ఫైదా ఉంటుందనే ముచ్చట్ల ఆయన చదివినంత చదువు ఎవ్వరు చదువు ఉండరు. రోజుకో కొత్త సినిమా చూపిస్తాడు సారు. నిజంగా ఇవన్నీ ఏడ నేర్చుకున్నారో జర ఎవరన్నా అడిగి చెప్పరాదుండ్రి. మొదలైతే ఈ వార్త చూడుండ్రి. చెర్ల చేపలకు గాలం వేసినట్టే మన మెదళ్లకు సుతం గాలం వేస్తున్నారు సర్కారోళ్ళు. ఒక ముచ్చట మీదకెళ్ళి మనలకు ఇంకో ముచ్చట మీదకి తిప్పడానికి చేయాల్సిన అన్ని చేస్తున్నారు. అసలు ముచ్చట ఏంటంటే మేడిగడ్డ ఇయ్యాలో రేపో కూలిపోతుందని మంత్రులే వచ్చి చెప్పిపోయినరు. రిపేర్లు చేసినా ఉండదన్నారు. మీదున్న బ్యారేజీలు సుతం కూలేటట్టు ఉన్నాయని మాట్లాడిపోయినరు. ఢిల్లీ ఆఫీసర్లు ఇచ్చిన కాగితంలా ఇదే ఉన్నదని చెప్పుకొచ్చిండ్రు. అలా టీవీలా పేపర్లల్లా మొత్తం దీని మీదనే సినిమా నడిపించిండ్రు. కానీ ఢిల్లీ ఆఫీసర్లు ఇచ్చిన అసలు రిపోర్టు 4 దినాలైనాక బయటకు వచ్చింది. అంత మంచిగానే ఉందని అందులో రాసుకొచ్చిండ్రు. అబ్బర బిడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని మేము ఇన్నేళ్ల నుంచి లొల్లి వేస్తున్నాం. కూలిపోయిందని చెప్పి 2 సార్లు ఓట్లు వేయించుకున్నాం. ఇప్పుడు ఇట్లా చేస్తారా అని సినిమా మొత్తం ఇంకో దిక్కు తిప్పిండ్రు. నిన్నటి దాకా నడిచిన కాళేశ్వరం ముచ్చట మొత్తం పక్కకు నూకి ఫోన్ ట్యాపింగ్ కేసు ముంగటేసుకున్నారు. అరెస్ట్ అయిన ఓ పోలీస్ ఆయనే కేసీఆర్ సారు, హరీష్ రావు సారు చెప్తానే ఫోన్లు ట్యాపింగ్ చేసినామని చెప్పిండట. ఈ కాయిదాలు పోలీసు వాళ్ళ తాన ఉంటాయి, లేకపోతే కోర్టులో ఉండాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులున్న 2 ఛానళ్లకు ఇచ్చి సినిమా షురూ చేసిండ్రు. 2 దినాల సంధి జోరు కథ నడిపిస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు మంచిగానే ఉన్నదని ఢిల్లీ ఆఫీసర్లు ఇచ్చిన కాగితం గురించి మాత్రం చెప్తలేరు. ఓట్ల కోసం మేడిగడ్డను పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు వానలు పడే మోపుకు రిపేర్లు చేస్తామంటున్నారు. ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ వచ్చే ఏడు ఈ టైంకు నీళ్ళు ఇచ్చుడైతుంది. అంటే సర్కారోళ్ళు కావాలనే లేట్ చేసిండ్రని పబ్లిక్ ఎరికైతే ఎక్కడోళ్ళనో అక్కడ దొరకబట్టి ఇయ్యరమయ్యన చూపుతారు. పంటలు ఎండుతా అంటే చూసుకుంటూ ఉంటారా అని ఉరికించి కొడతారు. వ్యవసాయం చేసేటోళ్ళు అంత కోపంతో ఉన్నారు. అందుకే ఆ ముచ్చట పబ్లిక్లకు పెద్దగా పోవద్దని ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కదా ముంగటేసిండ్రని బయట మాట్లాడుకుంటున్నారు.